ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ 23 కోట్ల రూపాయలు పెట్టి కరెక్ట్ గా అంటే ఎన్నికల కోడ్ రాకముందే అది ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి అది రైతులకు యూటిలైజేషన్ లోకి తీసుకొని రావడానికి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారా? ఒకవేళ ఐడెంటిఫై చేయకుంటే ఎప్పటి లోపలే యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి రైతులకు ఆ కోల్డ్ స్టోరేజ్ సదుపాయాన్ని ఎప్పటికల్లా అందుబాటులోకి తీసుకొని వస్తారు, రైతులకు వినియోగంలోకి తీసుకొని వస్తామని ఒక టైం ఫ్రేమ్ ఏమైనా చెప్తే జిల్లా పరిషత్ సమావేశంలో అడిగినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు జిల్లా వైద్యాధికారులు కూడా అక్కడ తొందరలోనే ప్రారంభిస్తామని, కానీ ప్రారంభించడం కూడా జరిగింది. డయాలిసిస్ జరుగుతూ ఉంది. ఇలా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందరూ కోడూరు కావచ్చు, రాజపేట అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోరుతుంది. కట్టేసి ఇచ్చామన్నారు, అందులో ఉంటున్నారు స్టాఫ్. ఉంటారు సార్, 24 గంటలు ఉంటారు సార్ హాస్పిటల్లో. హాస్పిటల్ ఉంటారు, క్వార్టర్స్ అంటున్నారు కదా మీరు. అవును సార్, అంటే మనం కడతాము, బట్ అందులో ఉంటే అది ప్రయోజనం కదండి. ఇంతకుముందు జేసీ గారు నెలకు కోట్లు వచ్చిపోతున్నాడు సార్. ఇప్పుడైతే రావడం లేదు సార్, ఖచ్చితంగా రావడం లేదు. నేను కూడా అడిగినాను జేసీ సార్ గారు, ఒకసారి వచ్చి చూడండి సార్, మీరు మా హాస్పిటల్ పరిస్థితి అని చెప్పిన నేను వస్తాలేమన్నాడు, రాలేకపోయినాడు సార్. దయచేసి మీరు వచ్చి చూడండి సార్, మన జేసీ గారిని పంపిండి సార్. సార్ మీరు చెప్పారు కదా, వచ్చి చూసి సమీక్షించి ఏం చేయాలో చేస్తాం. అది సార్, బుక్స్ అన్ని కూడా సకాలంలో అందుతున్నాయా? ఈ సంవత్సరం అందినాయా? ఇంకా ఏమన్నా ఇవ్వాల్సినవి ఉన్నాయా? అలాగే మంత్రివర్యులకు నమస్కారాలు తెలియజేస్తూ, సార్ గతంలో అమ్మఒడి కింద 1 జూన్ లోనే మనం 15,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చేది సార్. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా మనం ఆ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. స్కూళ్లు ప్రారంభమైనాయి. ఎప్పటి నుంచి ఆ పథకం మీరు అమలు చేయబోతున్నారో కొద్దిగా తెలుసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళు టీచర్స్ లేరు అక్కడ, వాళ్ళందరూ వచ్చి మా దగ్గర వచ్చి ఏం దుర్మార్గం మా చదువు ఎట్లా ఏ రకంగా మనం ముందు పోవాలని చెప్పి అందరూ వచ్చి మా దగ్గర వచ్చి మా అడుగుతుంది. దీనికి సమాధానం చెప్తారు మీరు. సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన జెడ్పీసీ సభ్యులకు, పాత్రికేయులకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కడప జిల్లా సర్వసభ్య సమావేశం. ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాటుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా. ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఒక మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా. ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం. పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు. ఇలాంటి మీటింగ్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా అని నేను ప్రశ్నిస్తున్నా. అహం గాని అహంకారం గాని మాలో లేదు. మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షపాతులం. మేము ముందు ప్రభుత్వాల్లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకు మేము బానిసలం, కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటాం. లబ్ధిదారులు కొనసాగిస్తారా ఈ విషయం మాకు మీరు తెలియజేయాలి సార్. ఇప్పుడు నాట్ స్టార్టెడ్ వాటిని మొదలు పెట్టామని చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మన గ్రౌండ్ అయి ఉన్నాయో వాటికి మనకి ఎంత ఫండ్స్ రిక్వైర్మెంటో వాటికి 100 రోజుల ప్లాన్ ఇచ్చి చేస్తున్నాం. నాట్ స్టార్టెడ్ అయితే ఇప్పుడు రాదు. ఎందుకంటే గవర్నమెంట్ కొత్త స్కీమ్ ఇచ్చే ప్లాన్లో ఉన్నారు. కొత్త స్కీమ్లో కూడా సార్ అందరికీ నమస్కారం సార్. వైఎస్ఆర్ అలాగే ఒక చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోసం డీసీపీ యూనిట్ అనేది కూడా ఉంది సార్. మహిళల సంరక్షణ కోసము వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కూడా ఒకటి 1 స్టాప్ సెంటర్ అనేది కూడా ఈ డిపార్ట్మెంట్ తరఫున నడుస్తుంది సార్.
సార్ డిపార్ట్మెంట్లో మనకు కంప్లీట్ అయ్యాయి సార్. మిగతావన్నీ కూడా బ్యాలెన్సెస్, ఫినిషింగ్ స్టేజ్, స్లాబ్ లెవెల్ లేకపోతే నాట్ లో కట్టి వదిలిపెట్టేశారు మేడం. 5 ఏళ్ళ నుంచి మేము అడుగుతానే ఉన్నాం, సమాధానం చెప్తున్నారు. దానికి అలాట్మెంట్ చేయడమే లేదు ఫండ్స్ కూడా. ఎన్ఆర్జీఎస్లో ఒక ప్రాబ్లం ఉందని చెప్పారు. వాళ్ళకు ఫండ్స్ వచ్చాయి, ఇంకా కొంత బ్యాలెన్స్ ఫండ్స్ అలాట్మెంట్ చేయడం లేదు సార్. మాకు ఎంఎన్ఆర్ఈజెస్ కింద ఉండేది డిపార్ట్మెంట్ తరఫున పేమెంట్ అనేది లేదు సార్. అంతా కూడా ఎన్ఆర్ఈజెస్ కిందనే పేమెంట్స్ ఉన్నాయి సార్. అదే కాదు మేడం, జిల్లా పరిస్థితి లేదా సమస్య అడిగితే నెక్స్ట్ మళ్ళీ రివ్యూ అనేది చేస్తాయి కదా. కనీసం అడిగిపోవడం మళ్ళీ 3 నెలలు అవుతుంది అడగడమే. కనీసం మళ్ళీ మండల స్థాయిలో ఆ అధికారి మీరు చెప్పరు చేయరు ఏమీ రివ్యూ ఉండదు మేడం. సార్ వచ్చిన సబ్మిషన్ సార్, ఎంఎన్ఆర్ఈజెస్ కింద ఆగిపోయినటువంటి వర్క్స్ని నాడు నేడు కింద తీసుకొని రావడం జరిగింది సార్. 87 బిల్డింగ్స్ సార్. ఇవి కూడా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి సార్. చూడండి మేడం, ఒకసారి మీ పీడీ వాళ్ళ పిలిచి రివ్యూ చేయండి సార్. మేడం ఆ 2 చాలా పెండింగ్ ఉన్నాయి, చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి. లోకల్లో ఎన్ని రోజు మండల మీటింగ్లో ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అడగడము అన్నీ ఇదే సమస్యలు ఉన్నాయి. చూడండి చెప్పాము, ఇంతవరకు ఇవ్వలేదు. ఇటువంటి లెఫ్ట్ ఓవర్ కానీ మెయింటెనెన్స్ ఇటువంటి ఏమైనా ఉంటే ప్రపోజల్ మాకు ఇస్తే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 వీక్ 10 days మేము శాంక్షన్ ఇవ్వాల్సిందిగా ఇస్తాం సార్. అట్నే భీమఠం మండలంలో ఎంత పట్టించుకునే వాళ్ళు లేకపోయి ఇప్పుడు దానికి ఇబ్బందికరమైంది. ఇప్పుడు మన సిఓ గారు చెప్పినట్టు కొంచెం 150,000తోనే అయిపోయేటుండయి. అవి క్లియర్ చేసే పిల్లలు పాపం బండలు లేక తేళ్ళు అట్లా కుట్టి చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎన్నోసార్లు చెప్పినా కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. దయవుంచి చిన్న చిన్న అమౌంట్తో అయిపోతాయి, అవి చేయాలని కోరుకుంటున్నాం సార్. శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అందరికీ జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఇక్కడ మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సార్. ఐసిడిసి పిడి గారికి మేడం, రైల్వే గూడూరు మండలంలో మినీ సెంటర్లు ఉన్నాయి మేడం. అవి మెయిన్ సెంటర్లు చేయమని చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాను, దానికి సమాధానం లేదు మేడం. నేను ఎస్టీ కాలనీలు 20-30 మంది స్ట్రెంత్ పిల్లలు ఉంటారు. ఆ టీచర్ వాళ్ళకి వండి పెడుతుందా, వాళ్ళని చూసుకుంటుందా, చాలా ఇబ్బందిగా. అది చాలా పూర్ ఫ్యామిలీస్ ఎస్టీ కాలనీలు. నేను చెప్తూనే ఉన్నాను, దానికి సమాధానం అయితే లేదు. లేదమ్మా, ఇప్పుడు మినీ అంగన్వాడీ సెంటర్స్ అన్ని మెయిన్ కానీ ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళాయి. వచ్చిన వెంటనే ఇదవుతాయి. కానీ మీ 2,000 వస్తుంది మీ రూరల్లో. అర్బన్లో అయితే 6,000 వస్తుంది. ఒకవేళ అక్కడ మనకు చిన్న సెంటర్ అర్బన్లోనే మేడం నేను చెప్తున్నా. అర్బన్లో అయినా కూడా అంటే అర్బన్లో అంటే ఇప్పుడు రైల్వే కోడూరు ఈ సైడ్ అంతా ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే 6,000 వస్తుంది. అర్బన్లో అంతా 2,000 వస్తుంది. కాబట్టి కొంచెం వాళ్ళు మంచి సెంటర్ తీసుకొని నేను చూస్తాను, దాన్ని ఎంక్వైరీ చేసి నేను చెప్తూనే ఉన్నాను మేడం. మేము 3 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాము. నేను చూస్తాను. మీరు సక్రమంగా విజిట్ చేసి, అలాగే అక్కడ పిల్లలు లేని దగ్గర ఆయా ఉంది, టీచర్ ఉంది. పిల్లలు 25 మంది 30 మంది ఉన్న దగ్గర మేము విజిట్ వెళ్ళాము, చూసాము అక్కడ పల్లెల్లో. అక్కడ చూసినప్పుడు కూడా పిల్లలు అయితే దండిగా ఉన్నారు, కానీ అక్కడ టీచర్ ఒకటే ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి చేసి పెడుతుందా, వాళ్ళని చూసుకుంటుందా. పిల్లలు లేని దగ్గర 4 ఉన్నా కానీ ఆయా ఉంది, టీచర్ ఉంది. పిల్లలు ఉండే కాడ లేదు. సక్రమంగా విజిట్ చేసి మీరు తొందరగా దాన్ని చేయాలని కోరుకుంటున్నాను మేడం. అలాగే సరే. ఇప్పుడు కోడ్ ఉన్నందువల్ల కొద్ది కండక్టర్ షార్టేజ్ ఉంది. ఇప్పుడు తొందరగా పని చేపిస్తాం. అవును సార్, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 20 మంది రైతులు అయితే అప్లై చేస్తున్నారు. వైర్లు ఉంటే పోలు లేవంటున్నారు, పోలు ఉంటే వైర్లు లేవంటున్నారు. సార్ ఇట్లా ఇబ్బందులు పడకుండా మీరు దయచేసి చేయాలని. ఒక నెల లోపల కంప్లీట్ చేస్తాం. వస్తుంది. డ్రింకింగ్ వాటర్ ఇన్ని రోజులు జరిగితే ఎలా సార్? నీళ్ళు లేదని ఇబ్బంది పడుతున్నారని మేము జడ్పీ నిధులు ఎత్తుకోబోయి పెట్టేదానికి కానీ ఏదైనా కానీ ఇది రీజన్ అని చెప్పాలి కదా వాళ్ళు. అంటే అప్లికేషన్ పెడితే మేము నెక్స్ట్ ఇన్స్పెక్ట్ చేసి అలా చేస్తాం మేడం. మీరు మండలం చెప్తే మండలంలో చెప్పాము, లెటర్ ఇచ్చాము, అన్నీ చేసాం సార్. ఏ గారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడారు సార్. ఇక్కడ సార్ ఇది సభ్యులు అడిగినట్టు ఈ ప్రాబ్లం అయితే ఉంది సార్. ఇది మీతో నిన్న కూడా మాట్లాడాం కదా. అవును.